वेलकम कैसे हो सब लोग अच्छा है get ready folks today we are going to see the one of the world wonder nothing but Colosseum. Let's get see. I'll post some shots. Yes, I'll explain why it became world wonder, how it is, etc. Come on, let's go. Hello. ఈ ఫోబ్ని కలుద్దాం అనుకున్నాం కదా, ఈ ఫోబ్ని చూడడానికి వెళ్దాం అనుకున్నాం కదా, బట్ అది 9 o'clock ఇన్విటేషన్. సో 9 o'clock అంటే 7:30కి అక్కడ ఉండాలి. ఈ రష్ వల్ల అది సంగతి. సో అది అవ్వలేదు బికాస్ ఫోబ్ ఈజ్ జస్ట్ హ్యూమన్ బీయింగ్. నేను మెయిన్గా ఇటలీ వచ్చిందే ఈ వరల్డ్ వండర్ చూడడానికి, కొలేసియం చూడడానికి. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఫర్ మీ అని అనిపించింది. సో అందుకని నేను ఇంకా వెళ్ళలా. లెట్స్ ట్రై అనదర్ సమ్ టైమ్. చూద్దాం మళ్ళీ చూడొచ్చేమో వేరే ఫోక్ని. హలో, వచ్చేసాను కొలేజియంకి. సో నా వెనకాల ఉన్నా కదా, సో ఇదే కొలేజియం అనమాట. వన్ ఆఫ్ ది వరల్డ్ వండర్ ఇది. సో వెళ్ళి చూద్దాం. చాలా పెద్ద లైన్ ఉన్నది. సో ఇది పీక్ సీజన్ కాబట్టి స్ప్రింగ్ అండ్ సమ్మర్ బాగా పీక్ సీజన్ అది. సో అందుకనే చాలా పెద్ద లైన్ ఉన్నది. ఐ హోప్ ఇట్ విల్ టేక్ 1.5 hours 2 hours. అచ్చా బాబాయ్ కష్టం, పర్వాలేదు. ఇట్స్ వర్త్ వ్యూయింగ్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం. అండ్ యా, చెప్పాలంటే మీరు ఈ క్రాస్ చూస్తున్నారు కదా, ఇట్లా అడ్డంగా ఉన్నదన్నమాట. ఎందుకు ఇలా అడ్డంగా ఉన్నదంటే వీళ్ళు కావాలని కట్టారు. ఇదివరకు ఫుల్గా ఉండేది, మొత్తం చాలా పెద్దగా ఉండేది. ఆ లాస్ట్ పీక్ ఎంత ఉందో అంత హైట్ మొత్తం ఉండేది అనమాట. సో యాక్చువల్గా ఇది ఒక స్టేడియం టైప్. ఇది గ్లాడియేటర్ ఫైట్స్ తెలిసి ఉంటాయి మీకు. గ్లాడియేటర్ మూవీ చూసి ఉంటారు. చూడలేని వాళ్ళకి గ్లాడియేటర్ ఫైట్స్ అంటే ఒక మనిషి ఒక జంతువు కలిపి కొట్టుకోవడాన్ని గ్లాడియేటర్ అంటారు. ఎవరు గెలిస్తే వాళ్ళు అనమాట. సో ఆ జంతువులతో ఫైటింగ్ చేసే వాళ్ళని గ్లాడియేటర్స్ అంటారు అనమాట. సో అట్లాంటి ఎంటర్టైన్మెంట్ కోసం ఈ జనాలకి ఇక్కడ రాజులు కట్టించారు ఈ కొలేసియంని. ఇది ఒక అప్పట్లోనే 50-60 పీపుల్ని, 50 to 60,000 ఆఫ్ పీపుల్ని హోల్డ్ చేయగలదు అనమాట. ఇది అంతమంది సిట్టింగ్ ఉన్నది. చాలా పెద్దది కదా. అండ్ ఈ ఇంజనీరింగ్ మార్వల్ని గుర్తించే, దీని యొక్క కెపాసిటీని, దీని యొక్క కన్స్ట్రక్షన్ని గుర్తించే దీన్ని వరల్డ్ వండర్ కింద చేశారనమాట దీన్ని. అండ్ అట్లా క్రాస్ ఎందుకున్నదంటే వీళ్ళే కావాలని కట్టారు. యాక్చువల్గా ఫుల్గా ఉండేదని చెప్పాను కదా, ఫుల్గా ఉండేదాన్ని కొంచెం ఎర్త్క్వేక్స్ వచ్చి పోయాయి. ఓకే, 1/2 హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఎర్త్క్వేక్స్ వచ్చి పోయాయి. మిగతా హాఫ్ ఆఫ్ ది పార్ట్, మిగతా కొంచెం వీళ్ళే కావాలని పీకేసి వీళ్ళ చర్చిలు, వీళ్ళ మాన్యుమెంట్స్ కట్టుకున్నారనమాట. అది సంగతి. ఎందుకురా కావాలని పీకేయడం, ఉంచచ్చుగా. పీకేసిన తర్వాత మళ్ళీ కావాలని క్రాస్ కట్టారు ఫేమస్ చేయడానికి, కొంచెం ఆర్కిటెక్చర్గా ఉండడానికి. క్లియర్గా చూసుకుంటే అది కనబడుతుంది. అండ్ యా, లెట్స్ గెట్ ఇన్ సైడ్. లోపల ఇంకేమన్నా మంచి కనబడితే షూట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇది వన్ ఆఫ్ ది వరల్డ్స్ వండర్, చాలా ఇంపార్టెంట్. అన్నీ కవర్ చేద్దాం, అన్నీ కవర్ చేయాలి. చేయకపోతే ఎట్లా? లైఫ్ చాలా చిన్నది. చూడండి, తిరగండి, ట్రావెల్ చేయండి. ఈ విషయమే తర్వాత మాట్లాడుకుందాం మనం. Una mattina mi sono alzato, oh vela ciao, vela ciao, vela ciao, ciao, ciao. Una mattina mi sono alzato e ho trovato l'invasor, un partigiano, portami via. Oh vela ciao, vela ciao, vela ciao, ciao, ciao. Partigiano, portami via, che mi sento di
partigiano. Oh vela ciao, vela ciao, vela ciao, ciao, ciao. E se io muoio da partigiano, tu mi devi seppellir e seppellire lassù in montagna. Oh vela ciao, vela ciao, vela ciao, ciao, ciao. E seppellire lassù in montagna sotto l'ombra di un bel fior. Tutte le genti che passeranno, oh vela ciao, vela ciao, vela ciao, ciao, ciao. E le genti che passeranno mi diranno che bel fiore, e questo è il fiore del partigiano. Oh vela ciao, vela ciao, vela ciao, ciao, ciao. Questo è il fiore del partigiano morto per la libertà. కొలేసియం లోపల ఉన్నాను నేను. యా, ఇది కొలేసియం చాలా పెద్దది, చాలా బాగుంది. అద్భుతమైన ఆర్కిటెక్చర్, అద్భుతమైన ఇంజనీరింగ్ ఇదంతా. ఆ ఎలివేటర్స్, ఆ పుల్లీస్ అండ్ పెద్ద పెద్ద స్టోన్స్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టడము, వాళ్ళ ఆర్కిటెక్చర్, వాళ్ళ ఐడియాలజీ చాలా బాగుంది. అసలు 2000 years క్రిందటిది ఇది కొలేసియం. అబ్బో, అప్పట్లో ఎలా కట్టారా అని. ఇక్కడన్నీ వీడియోస్ అయినా ఉన్నాయి. వీడియోస్, ఇన్ఫర్మేషన్, స్టోన్స్ యూజ్ చేసి ఎట్లా తెచ్చారు అన్నట్టు మొత్తం అంతా ఉన్నది. డెఫినెట్లీ వర్త్ విజిటింగ్, రావాలి ఎవరైనా సరే. అండ్ క్లియర్గా మధ్యలో చూసుకుంటే మీకు మధ్యలో కనబడుతుంది కదా, ఆ మధ్యలోది మొత్తం అరీనా ఉండేది అనమాట. ఫుల్ శాండ్తో కప్పబడేసి ఉండేది. ఈ దాని కిందన కేజెస్ ఉండేవి, వుడెన్ కేజెస్. సో సర్ప్రైజింగ్గా మధ్య ఒక ఫైట్ జరుగుతున్నప్పుడు, గ్లాడియేటర్స్ ఫైట్ జరుగుతున్నప్పుడు మధ్యలోంచి సర్ప్రైజింగ్గా యానిమల్స్ బయటకు వచ్చేవి. నాట్ ఓన్లీ వైల్డ్ యానిమల్స్ లైక్ లయన్, టైగర్స్, బేర్స్, ఇవేవి కాకుండా లైక్ ఎలిఫెంట్స్, జిరాఫ్స్, ఆస్ట్రిచ్, ఇవన్నీ కూడా వస్తూ ఉండేవి అనమాట. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 20 of యానిమల్స్ ఒకే ఫైట్లో చేస్తూ ఉండేవారు. 20 యానిమల్స్, డిఫరెంట్ యానిమల్స్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టేవారు. సో ఇదంతా ఫ్రీ షో చేసేవారు అనమాట రాజులు. ఎందుకయ్యా అంటే పీపుల్ని హ్యాపీగా ఉంచడానికి, అండ్ వీళ్ళకి ట్రేడ్ జరగాలి, ఇది పాపులర్ అవ్వాలి, ఆ ఎంపైర్ పాపులర్ అవ్వాలి, రోమన్ ఎంపైర్ పాపులర్ అవ్వాలి, రాజు పాపులర్ అవ్వాలి. దానికోసం ఇవన్నీ చేసేవారు. వెరీ క్రూయల్ గేమ్ ఇది లిటరలీ చెప్పాలంటే. విత్ ఇన్ 100 days 10,000 మంది చచ్చిపోతూ ఉండేవారు. చాలా చాలా డిఫికల్ట్ థింగ్, చాలా క్రూయల్ థింగ్. అండ్ మొత్తం ఇక్కడ జరిగిన ఫైట్స్ అన్నిటిలో 10 lakhs of people, 10 to 12 lakhs of people ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే చచ్చిపోతూ ఉండేవారు అనమాట. హారబుల్ కదా. ఇంకా ఇన్ని యానిమల్స్ చచ్చిపోయి ఉంటాయో మనకైతే తెలియదు. నాట్ ఓన్లీ వైల్డ్ యానిమల్స్, నాట్ ఓన్లీ లైక్ క్రూయల్ యానిమల్సే కాకుండా డొమెస్టిక్ యానిమల్స్ కూడా, లైక్ బుల్స్, కౌస్, వాటితో కూడా ఫైట్స్ చేస్తూ ఉండేవారు. గ్లాడియేటర్ ఫైట్స్ awesome. అండ్ సర్ప్రైజింగ్గా అప్పుడప్పుడు ఈ కొలేసియంలో ఫుల్ వాటర్ నింపేసి, అరణ్యాల్లో ఫుల్ వాటర్ నింపేసి నేవల్ ఫైట్స్ కూడా చేస్తూ ఉండేవారు. లిటరల్లీ అమేజింగ్. వాటర్తో నింపేయడం ఏంది మొత్తం. వాటర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చేవారో మరి నాకైతే తెలియట్లేదు. there are some evidences ఉన్నాయి లైక్ వాటర్ వచ్చే కైండ్ ఆఫ్ థింగ్, మేబీ టన్నల్స్ ఎక్కడి నుంచో తీసుకురావడం ఉన్నాయి. చాలా బాగుంది. ఇన్క్రెడిబుల్ మార్వల్ ఇది. వర్త్. ఇది నాకు వరల్డ్ వండర్ కింద చేశారంటే ఇట్స్ వర్త్ థింగ్. బట్ పాడైపోయింది పట్టించుకోకపోవడం వల్ల, ఎర్త్క్వేక్స్ వల్ల. ఇదివరకు అసలు పట్టించుకునేవారు కాదు, చాలా మొత్తం కూలిపోయింది. బాగా పట్టించుకుని ఉంటే, బాగా కాపాడుకుని ఉంటే బాగుండేది అని అనిపించింది నాకైతే. చాలా బాగుంది. వైట్ మార్బుల్తో చేస్తారు కింద ఫ్లోర్స్ అన్ని. సీటింగ్ అక్కడ క్లియర్గా చూసుకుంటే అక్కడ సీటింగ్ కూడా ఉన్నది, అట్లాగే ఉండదు అనమాట, వైట్ సీటింగ్ చూడండి. చాలా బాగుంది. ఇక్కడ 50,000 మెంబర్స్లో గ్లాడియేటర్స్ వాళ్ళ
ఫ్యామిలీకి సెపరేట్ సీటింగ్స్ ఉండేవన్నమాట, విఐపి పార్సల్ టైప్లో. బాగుంది. గెలిచిన వాళ్ళకేమో రాజభోగాలు, చచ్చిపోయేంత వరకు రాజభోగాలు ఇస్తారు. ఓడిన వాళ్ళని క్రూసిఫై చేస్తారు, చిత్రహింసలు, టార్చర్. గివప్ చేయకూడదు కూడా ఈ ఫైట్స్లో. అమేజింగ్ ఉంది వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రూయల్ గేమ్ ఇది బేసికలీ. అంతే. Yeah, that's all about Colosseum, the one of the world's wonder. చూస్తున్నారుగా, చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. వర్త్ విజిటింగ్ ప్లేస్. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చుట్టుపక్కల రోమన్ ఎంపైర్ గురించి ఉన్నాయి, కొన్ని ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, కొన్ని స్ట్రక్చర్స్, రోమా ఫోర్మా అని, ఇంపీరియల్ ఫోర్మా అని వెళ్ళి చూద్దాం. అండ్ ఆ షార్ట్స్ నేను మీకు అప్లోడ్ చేస్తాను ఇక్కడ. అండ్ టిల్ దెన్ అవి అయిపోయిన తర్వాత వీడియో ఇస్ గోయింగ్ టు ఎండ్. Thank you for watching. See you in the next video. Una mattina mi sono alzato, oh vela ciao, vela ciao, vela ciao, ciao, ciao. Una mattina mi sono alzato e ho trovato l'invasor, un partigiano, portami via. Oh vela ciao, vela ciao, vela ciao, ciao, ciao. Partigiano, portami via, che mi sento di morire. E se io muoio da partigiano, oh vela ciao, vela ciao, vela ciao, ciao, ciao. E se io muoio da partigiano, seppellire e seppellire lassù in montagna. Oh vela ciao, vela ciao, vela ciao, ciao, ciao. E seppellire. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. కొలోసియం చాలా బాగుంది. ఒక ప్రపంచ వింతల్లో ఒక వింతని ఇంత త్వరగా చూస్తానని అయితే అనుకోలేదు. ఎప్పుడు కల్లో అనుకోలే. మీ అందరికీ కూడా చూపించాను. సూపర్, చాలా బాగుంది. సో కొలోసియం తర్వాత రోమా ఫార్మా, ఇంపీరియల్ ఫార్మా అన్నట్టు కొన్ని ఆర్కియాలజికల్ సైట్స్ అనమాట విజిట్ చేశాను నేను ఇక్కడ. చెప్పడానికి అంతేముండదు, ఎప్పుడు పడిపోయాయి, ఎవరు కట్టారు, ఇది అది హిస్టరీ ఎక్సెట్రా ఉంటుంది. సో ఐ నో దట్ విల్ బి గెటింగ్ బోర్డ్. సో అందుకనే స్కిప్ చేసి జస్ట్ షార్ట్స్ పెట్టాను. యా. అండ్ రేపు ఇక్కడ నుంచి పీసాకి వెళ్తున్నా. అండ్ ఎక్సైటింగ్ థింగ్, లీనింగ్ టవర్ ఆఫ్ పీసా చూద్దాం. చూపిస్తాను. ఐ హోప్ దట్ విల్ బి గుడ్ జర్నీ. అండ్ వ్లాగ్ బాగానే నడుస్తుంది అనుకుంటున్నా, బాగానే తీస్తున్నాను అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఎక్కడ ఏ విషయము ఎగ్జాగ్జరేట్ చేసి చెప్పట్లేదు. అండ్ ఎక్కడ ఏది ఉన్నదో అదే చూపిస్తున్నాను, ఎక్కడ ఏం జరిగిందో అదే తెలుసుకొని చెప్తున్నాను. ఏ విషయాన్ని ఎగ్జాగ్జరేట్ చేసి కంటెంట్ కోసం చేయట్లేదు. హోప్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా. ఐ నీడ్ రివ్యూస్ అబ్బా, బ్యాడ్లీ ఐ నీడ్ రివ్యూస్. సో ఇట్ మేక్స్ మీ డెవలప్ మోర్, ఇట్ మేక్స్ మీ టేక్ గుడ్ వీడియోస్, గుడ్ కంటెంట్. ఎట్లా బాగా చెప్పాలి, ఎట్లా ఏం చేయాలి అన్నట్టు తెలుస్తూ ఉంటుంది. సో ఐ వాంట్ ఎంగేజ్ విత్ యూ గైజ్. సో పీసాలో కూడా పెద్ద చూడడానికి ఏమి ఉండదు, జస్ట్ ఆ లీనింగ్ టవర్ ఆఫ్ పీసా మనం చూసేసి అక్కడి నుంచి వెంటనే వెనిస్ అనే ప్లేస్కి బయలుదేరుతున్నాము.
చూపిస్తాను అన్నీ మీకు షార్ట్స్ నెక్స్ట్ వీడియోలో. సో హ్యాంగ్ ఆన్ విత్ మీ, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఈ వీడియో బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను, అండ్ ద ఫస్ట్ వీడియో ఈజ్ అమేజింగ్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. స్టే ట్యూన్డ్. See you then. This is Manoj Pensetti signing off. Bye-bye. భైరవా, కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేశాయని విర్రవీగుతున్నాయిరా. నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలియదు. ఈ రోజు నువ్వు అస్తమించొచ్చుగాక, కానీ ఏదో ఒక రోజు ఈ చీకటి గడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా.